ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలకు పల్లె జనం సిద్ధమవుతున్నారు. కోస్తా జిల్లాలో అప్పుడే సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి. బంధువులు, కుటుంబ సభ్యుల రాకతో కొత్త శోభను సంతరించుకున్నాయి పల్లెలు. ఇక వచ్చిపోయే వారితో విజయవాడ, రాజమండ్రి, విశాఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ కనబడుతోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం పాడేరు నుంచి మా కరెస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. పోతురాజు, ఎట్లాంటి సందడి కనిపిస్తోంది అక్కడ? అనుశ్రీ, ప్రధానంగా చూసినాక తెలుగు వారికి సంబంధించి తెలుగులో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అలాంటి పండుగ సంబంధించి కూడా ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఎవరైతే పట్టణంలో ఉన్నటువంటి వాసులు ఎవరుతున్నారో వారంతా కూడా పల్లెబాట పట్టి కూడా పూర్తి స్థాయిలో కూడా రంగవల్లుల నడుము కూడా చూసుకుంటే కనుక సంక్రాంతి వేడుకలు ఇక్కడ వైభవంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తే కనుక ప్రధానంగా ఒకరోజు ముందే సంక్రాంతి అంతా గ్రామాల్లో కనపడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా మనం ఉన్నటువంటి ఏరియా భీమవరంకి సంబంధించినటువంటి పాడేరు ఏరియాలోనో, ఇక్కడ ఉన్నటువంటి పాడేరుకి సంబంధించినటువంటి గ్రామాల్లోనో, ఈ గ్రామానికి సంబంధించి కూడా మహిళలంతా కూడా ఒక చోటకు చేరి రంగవల్లులు కూడా వేశారు. వీరున్నారు, వీరితో మాట్లాడించి ప్రతి కూడా చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది గ్రామాల్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? పశ్చిమ గోదావరి జిల్లా మన భీమవరం మండలం పక్కన తాడేరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అనేవి ఈసారి మొదటిసారి ముందుగానే వచ్చేసినాయి. ఇక్కడున్న ఆడవాళ్ళకి అయితే చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలు కూడా, ఈ గ్రామంలో ఉన్న పిల్లలు అయితే ఈ రోజంతా ఇక్కడే కనబడుతున్నారు. సంక్రాంతి అనేది ఇప్పుడు భోగి సంక్రాంతికి అలా వస్తుంది, కానీ మాకు ఇంకా 2-3 రోజుల ముందే వచ్చింది. ఈ రోజు అయితే ముగ్గులు పోటీలు అయితే జరిగినాయి. ఆడవాళ్ళు అయితే చాలా సంతోషంగా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ కోడి పందాలు చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలి. ఈసారి అయితే ఇక్కడే జరుగుతున్నాయి. ఇదే మొదటిసారి మా తాడేరు గ్రామంలో జరగడం. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్తో సంక్రాంతి పండుగలని ముగ్గుల్లోనే చూపించేశారు. అలాగే ఈ గ్రామంలో ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ అని పెట్టారు. చాలా అందంగా ఉన్నాయి. అలాగే మడత మంచాలని, పొయ్యలని, రుబ్బురోలని ఇప్పుడు పిల్లలకి ఎవరికీ తెలియదు కదా. ఈసారి పిల్లలకి అందరికీ ఇవేంటో అని చెప్పడానికి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రామాలకు వస్తుంటారు. ఈరోజు ఎలా అనిపిస్తుంది గ్రామంలో? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మార్నింగ్ దిగ్గానే ముందు ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడే ఆగాము. మాతో పాటు 4 ఫ్యామిలీలు కూడా అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు చాలా లాంగ్, రాజమండ్రి అటు సైడ్ వాళ్ళు. కానీ వాళ్ళు ఇదంతా చూసి మనకి హైదరాబాద్లో శిల్పారామం చూసినట్టే ఉంది, చాలా బాగుందని చెప్పి ఈసారి మేము ఇక్కడికే వస్తామని మార్నింగ్ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ జరిగిన రోజులు ఇక్కడికే వస్తాం, చాలా బాగుందని చెప్పారు. అప్పుడే 3 రోజుల నుంచి జరుగుతున్నాయండి ఇక్కడ కబడ్డీ ప్రోగ్రామ్స్, పిల్లలకి డ్యాన్సులు, పాటలు అన్నీ పెట్టారంట. ఈరోజైతే ముగ్గులు చాలా బాగున్నాయి. మొత్తం చాలామంది పార్టిసిపేట్ చేశారు. రేపంతా ఇంట్లో చుట్టాలుండి పండగ హడావుడంతా ఇంట్లో ఉన్న పాపం ముదిలేసి భోజనాలు కూడా చేయకుండా వచ్చి ఇక్కడ చాలా బాగా ముగ్గులేసి పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎవరికి ప్రైజ్ వస్తుందా అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. లైఫ్ ఉంటుంది ఇక్కడ. అలా చూస్తే కనుక గ్రామంలో వాతావరణం, పచ్చని ప్రకృతి వాతావరణం ఎలా? అది హైదరాబాద్లో అయితే నిన్నటికే సగం ఖాళీ అయిపోయింది. చాలామంది ఇటు సైడ్ వచ్చేసారు. ఎవరైనా సరే మా ఫ్రెండ్స్, మేము వెళ్ళే ఫ్రెండ్స్ ఏంటి, మా కాలనీలో ఏంటి, అందరూ ఆంధ్ర వెళ్తున్నాం సంక్రాంతి కంటే వాళ్ళు ఎక్కువ కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అటు సైడు అనేసి. చాలా బాగుంటుందండి. మేము ఏ పండగ అయినా అక్కడే చేసుకున్నా సంక్రాంతికి మాత్రం కంపల్సరీ ఇక్కడికి వస్తాము. ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలామంది ఈ ఆంధ్ర, వెస్ట్ గోదావరి కాకపోయినా కూడా అక్కడోళ్ళు కూడా ఈ చూడాలని చెప్పి ఇటు సైడ్ భీమవరం సైడ్ కంపల్సరీ వస్తున్నారు సంక్రాంతి పండగకి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు. మన తెలుగు పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి అండి. ఈ సంక్రాంతిని ఇంత మంచిగా చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. దీన్ని నిర్వహించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలామంది పాల్గొన్నారు. దాంట్లో నేను, మా అమ్మగారు కూడా కలిసి పెట్టాము. చాలా మంచిగా పెట్టామనుకుంటున్నాము. తినబెట్టిందండి. అంటే దాంట్లో సంక్రాంతి థీమ్ అంతా ఉన్నదండి. అమ్మవారి ఫేస్ ఏంటి, గాలిపటాలు అవన్నీ పెట్టామండి. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతికి సంబంధించి కూడా ప్రధానంగా సిటీలకు సంబంధించినటువంటి తమంతా కూడా ఒకసారిగా పల్లెటూరుకి సంబంధించి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి ముగ్గులు పోటీలు కానీ, ఉన్నటువంటి పురాతనకు సంబంధించినటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చూడటం కూడా తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతున్నారు. శ్రీ ఆర్ట్ స్టూడియో.